ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మరి అనుదిన వాగ్దానంలోను ప్రత్యేకంగా మరి దేవుని నమ్ముకోవడం ద్వారా మన ప్రాణమునకు ఆదరణ కలుగుతుందని భక్తుడైన కీర్తనకారుని దావీదు దేవుని యొక్క వాక్యంలో నుండి సెలవిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 62వ కీర్తన, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అని అంటున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అనే మాట అంటున్నాడు. మరి ఈ సమయం మందు మరి ఆయనను మనం నమ్ముకోవడం వల్ల మన ప్రాణానికి ఆదరణ కలుగుతూ ఉంది. అలాగే ఆయన వలన మనకు మౌనము అనగా మరి ఆయన ఎడల ఒక కోడి తన రెక్కల నీడలో ఎలాగైతే తన యొక్క పిల్లల్ని సురక్షితంగా రక్షించుకుంటుందో అట్లాగే దేవుడు మన పట్ల కూడా ఆయన ఒక రక్షణ కలిగిన కాపుదల కలిగి ఆయన రెక్కల నీడలో దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆస్ట్రేలియా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆస్ట్రేలియా ప్రాంతంలో మన మధ్యన ఒక అడవి ఫైర్ అయింది. అక్కడున్న అడవి అంతా కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా ఫైర్ అవ్వడం వల్ల అక్కడున్న ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మరి ఎంత నష్టం జరిగిందో అని గవర్నమెంట్ సర్వే చేస్తూ ఉంది ప్రియులారా. ఆ సర్వే చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక ల్యాడర్ తీసుకువెళ్ళి ఆ యొక్క ఫైర్ సిబ్బంది డిపార్ట్మెంట్ అయిన ఆ చెట్టు మీద వేసినప్పుడు ఆ పైన ఒక పక్షి గూడు లాంటిది చూశాడు. ఆ గూడిలో ఒక కాలిపోయిన పక్షిని చూస్తూ ఉన్నాడు. దాన్ని కూడా ఎన్ని యానిమల్స్ ఎన్ని బర్డ్స్ బర్న్ అయినాయి అని చెప్పి వాటిని రాసుకుంటా ఉన్నాడు. సరే, తన విచిత్రంగా ఆ బర్డ్ని పైకి లేపితే దాని రెక్కల కింద కొన్ని పిల్లలు అరవడం ప్రారంభించాయి. చాలా ఆశ్చర్యం పోయారా. ఆ యొక్క ప్యారెట్ తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకొని తను ఎగిరిపోకుండా తను కాలిపోతూ కూడా తన పిల్లల్ని ఏ రీతిగా రక్షించుకుందో అనే విషయాన్ని దేవుని యొక్క నామములో మరి ఎంత విచిత్రము. అతను కన్నీరు పెట్టుకున్నాడు. నిజంగా ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది. తన రెక్కల నీడలో తన ప్రాణాన్ని బదిలీగా పెడుతూ రక్షించుకుంది. తను కాలిపోయింది కానీ తనకి ఎగరగలిగిన ఫాదర్స్ ఉన్నాయి. అది ఎక్కడికైనా ఫ్లై అయ్యి ఎగరగలదు. కానీ తన పిల్లలు ఎగరలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి వాటిని తన యొక్క రెక్కల నీడలో పెట్టుకొని అది కాలిపోయినట్లుగా అతను ఎంతో దుఃఖపడ్డాడు. నిజంగా ఆ దృశ్యాన్ని తను చిత్రీకరించాడు. మరి అలాగే అతను గూగుల్లో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా ఎంత ప్రేమ ఉంది. తన ప్రాణ త్యాగాన్ని మనం మరవలేమని చెప్పి ఆ బోర్డుని చూసి మనుషులు ఈనాడు మరి కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా పారిపోతూ ఉన్నారు. ఏ రీతిగా ఆశ్రయం కలిగించట్లేదన్న విషయాన్ని ఆ బోర్డు ద్వారా అతను తెలుసుకున్నది ఏంటంటే, ఒక యానిమల్కి ఉన్నంత ప్రేమ మనుషులకు ఆ యొక్క ఆదరణ. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి ఆయన రెక్కల నీడలో మనకు ఒక రక్షణ. మన ప్రాణానికి మౌనం. ఉదయకాల సమయంలో మరి ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. మన ప్రాణానికి మౌనంగా ఉండడానికి దేవుడు ఎంతో ఒక ఆదరణ, మౌనంగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. మరి ఈ దినమందు మరి నీవు ప్రభువుని విశ్వసించినట్లయితే ఆయన రెక్కల నీడలో నీకు ఒక రక్షణ కలుగుతుంది. ఆయన వలనే మరి భక్తుడైన దావీదు ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలనే నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదల్చబడను అని అంటున్నాడు. మరి ఈ యొక్క 62వ కీర్తన మొదటి భాగం అంతటిని కూడా మన వచనాన్ని చదువుకున్నట్లయితే మరి దేవుడు మీతో ఈ దినమందు మాట్లాడిన ఈ మాటల్లో మీరు విన్న ఆ సంఘటనలో, ఆస్ట్రేలియాలో జరిగిన ఆ సంఘటనలో మరి మన జీవితంలో కూడా దేవుడు అటువంటి యొక్క అంతము వరకు ఆయన మన పట్ల సహించేవాడుగా ఉన్నాడు, మనం రక్షించేవాడుగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్.